హాయ్, ఈరోజు మనం పాలిటీలో ఆర్టికల్ 1 నుంచి మనం కొన్ని ఆర్టికల్స్ చూసుకుందాం. రోజు కొన్ని ఆర్టికల్స్ మనం చదువుకున్నాం అనుకో, అది ఈజీగా మనకు గుర్తుండిపోతుంది. అండ్ ఆర్టికల్ 1 మనకి ఏం చెప్తుంది అని అంటే, ఇండియా దట్ ఈస్ భారత్. సో ఇండియా అని మనం భారత్ని అని చెప్తున్నాం. సో భారత్ అంటే ఏంటి అని అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ప్రతి ఒక్క స్టేట్ యూనియన్గా కలిసి ఉన్నప్పుడే అది భారత్గా మనం చెప్తాం. సో ఆర్టికల్ 1 ఇండియా దట్ ఈస్ భారత్, సింపుల్, ఈజీగా అయిపోయింది. సో ఇందులో మనకు టెరిటరీస్ కూడా ఉంటుంది, స్టేట్స్, యూటీస్ అండ్ అక్వైర్డ్ చేసుకున్న స్టేట్స్ కూడా అన్నీ కలిసినవే ఉంటుంది. సో ఆర్టికల్ 1 అయిపోయింది. ఆర్టికల్ 2 వచ్చేసి మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పార్లమెంట్ లా ప్రకారంగా ఏదైనా స్టేట్స్ వేరే స్టేట్స్ని తీసుకోవడం జరిగితే, మన ఇండియాలో కలపడం జరిగితే, వాటిని కూడా మనం ఇండియా లోపల సరిహద్దులో కలుపుకున్నాం కాబట్టి అదొక స్టేట్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్, ఒక టర్మ్స్ అండ్ కండిషన్ వీటిని పెట్టుకున్నాం కాబట్టి మనం దాన్ని ఒక స్టేట్గా పరిగణించుకున్నాం కాబట్టి, యూనియన్గానన్నా స్టేట్గానన్నా తీసుకుంటే వాటిని ఆర్టికల్ 2లో మనం చెప్పుకున్నాం. సో అది ఎలాగైనా కావచ్చు, ఆక్యుపై చేసుకున్నా కానీ, లేకపోతే సబ్జెక్ట్ చేసుకున్నా కానీ, ఎలాగైనా కావచ్చు, సెషన్ వారా కానీ కావచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, ఆర్టికల్ 2 ప్రకారంగా మనం ఆక్యుపై చేసుకున్నా కానీ, ఎస్టాబ్లిష్ చేసిన యూనియన్గా చేసిన ఏదైనా స్టేట్ కానీ యూనియన్ కానీ ఉంది అని అంటే, ఎగ్జాంపుల్లో 1954లో మనం పాండిచ్చేరిని తీసుకున్నాం, ఇప్పుడు పుడుచేరి అంటున్నాం, అప్పుడు పాండిచ్చేరి. సో 1961లో గోవా, 1975లో సిక్కిం. ఈ సిక్కిం మన ఎందుకు 75లో వచ్చిందంటే, అప్పట్లో మనకి ఇండియాలో లేదంటే లేదు, యాక్చువల్గా ఇది అప్పుడు మన ఇండియాలో ఒక స్టేట్గా లేకుండే. 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారంగా మనం దీన్ని మన ఇండియాలో ఒక స్టేట్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే, ఇందులో మనకు సబ్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ట్రిక్ కూడా పెట్టాను. యాక్చువల్లీ ఈ ట్రిక్ నేను కాదు, నార్మల్గా నేను క్లాస్ విన్నప్పుడు మా సార్ చెప్పారు. సో ఆర్టికల్ 3లో ఏం చెప్తున్నారంటే, పార్లమెంట్ మే బై లా ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్. అంటే ఏదైనా స్టేట్ని ఆ ఉన్న టెరిటరీ నుంచి దాన్ని పక్కకు తీయడం కానీ, లేదంటే ఒక స్టేట్ని రెండుగా విడదీయడం కానీ, లేదు అంటే మాకు ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, లైక్ ఇంకొక స్టేట్గా మారాలి అనుకున్నట్టు, లేదా ఆ స్టేట్లో మాకు కొంచెం భాగమే మాకు కావాలి అదే స్టేట్గా అని అనుకున్నప్పుడు, మాకు సపరేట్ స్టేట్స్లా కావాలి అనేటి ఏదైనా చేస్తే దాన్ని ఇందులోకి ఆర్టికల్ 3లోకి వస్తుంది. లైక్ more states or parts, states are by uniting any territory to a part of any state. సో ఇందులో మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిమిష్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, అండ్ నేమ్ కూడా ఆల్టర్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని మనం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం అనుకో, దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఆ ప్లేస్ని మనం వద్దు, మాకు ఇక్కడ వరకే కావాలి, మిగతా జాగా కాదంటే దాన్ని డిమిష్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, ఆ బౌండరీని ఆల్టర్ చేయొచ్చు, ప్లస్ మన ఉన్న స్టేట్కి ఉన్న నేమ్ని కూడా ఆల్టర్ చేయొచ్చు. సో ట్రిక్ వచ్చేసి ఫిదా అనమాట. లైక్ ఇందులో ఎఫ్ అంటే ఫార్మ్ ఏ న్యూ స్టేట్, అండ్ ఐ అంటే ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, డిమిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఏ అంటే ఆల్టర్ ద బౌండరీస్, మళ్ళీ ఇంకొక ఏ వచ్చేసి ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్. సో ఆర్టికల్ 4 ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న 2-3 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఆర్టికల్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆర్టికల్ 4 అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే, ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 కిందకి కౌంట్ కాదనమాట. సో ఇది ఏంటంటే, మనం ఏదైనా స్టేట్ని చేసుకున్నప్పుడు, ఒక స్టేట్ని మనకు ఇంకొక స్టేట్ నుంచి విడదీసి ఇంకో స్టేట్గా మనం ఫామ్ చేసుకున్నప్పుడు, దానికి మనకు ఎక్కువ మెజారిటీ ఓటింగ్ ఏమక్కర్లేదు, సింపుల్ మెజారిటీ ఓటింగ్, ఆర్డినరీ లాస్ అని కూడా అనొచ్చు మనం. సింపుల్ మెజారిటీతోని మనకు పార్లమెంట్లో బిల్ ఆమోదిస్తే, సింపుల్ మెజారిటీ వచ్చినా సరే మనకు ఆ స్టేట్ ఫామ్ అయిపోద్ది. మనం ఏమనుకుంటామంటే, స్టేట్ ఫామ్ కావాలి అనుకున్నప్పుడు అది స్పెషల్ మెజారిటీ ఉండాలి కావచ్చు అనుకుంటాం. కాదండి, ఇక్కడ సింపుల్ మెజారిటీతో మనం ఒక స్టేట్ని ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, 1st and 4th షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఇది తీసుకోవడం జరిగింది. సో ఆర్టికల్ 5 వచ్చేసి డొమిసైల్ అంటే ఏం లేదు, లైక్ మీరుంటున్న ప్లేస్ అంటే, ఇప్పుడు ఇండియా లైక్ సిటిజనా కాదా. సో ఇది ఆర్టికల్ 5 నుంచి మనకు సిటిజన్షిప్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఆర్టికల్ 5 నుండి. సో ఆర్టికల్ 5లో మనకి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇండియాలో పుట్టిన పర్సన్ అయి ఉంటే అది వాళ్ళు అప్పుడు ఇండియన్ సిటిజన్ అంటారు. ఇండియాలో పుట్టుంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అవుతారు. సో
ఇక్కడ మన ఇండియాలో ఎప్పుడు పుట్టి ఉండాలి అని అంటున్నారంటే 26 జనవరి 1950లో కదా మనకు రిపబ్లిక్ డే ఎప్పటి నుంచి చేసుకుంటున్నాం 26 జనవరి. సో 1950లో కదా కాన్స్టిట్యూషన్ మనం తీసుకొచ్చింది. సో 1950 అప్పుడు దాని తర్వాత నుంచి సిటిజన్షిప్ ఎలా ఇచ్చారు అని అంటే ఇండియాలో పుట్టుండాలి వాళ్ళ అమ్మ నాన్న లేదంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళు ఎవరైనా సరే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళైనా ఇండియాలో పుట్టుండాలి. లేదు అనుకుంటే వాళ్ళు 5 years prior to the commencement of the constitution వాళ్ళు ఇండియాకి 1950 ముందు ఒక 5 years ముందు నుంచి వాళ్ళు ఇండియాలో ఉండాలి. సో ఇదన్నమాట వాళ్ళు ఇండియన్ సిటిజన్ అని ఎలా చెప్తారు అని అంటే 1950 ముందు లోపల 5 years ముందు నుంచే వాళ్ళు ఇండియాలో ఉండుంటే వాళ్ళని మనం ఇండియన్ సిటిజన్ అని చెప్తామన్నమాట. వాళ్ళు ఈధర్ ఇండియాలో పుట్టుండాలి లేదంటే వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అయినా ఇండియాలో ఉండాలి వాళ్ళు పుట్టి ఉండాలి లేదంటే వాళ్ళు 5 years ముందు నుంచే కాన్స్టిట్యూషన్ ఏర్పడడానికి ముందు 5 years ముందు నుంచే వాళ్ళు ఇండియాలో ఉండుంటే వాళ్ళని మనం ఇండియన్ సిటిజన్ అని చెప్తాం. సో ఆర్టికల్ 6 కూడా ఇక్కడ నుంచి అన్ని ఇండియన్ సిటిజన్ అని వాళ్ళని ఎలా అంటాం అనేది ఉంటుంది. సో ఆర్టికల్ 6 వచ్చేసి హీ ఆర్ షీ బోర్న్ ఇన్ ఇండియా, అదే సేమ్ మళ్ళీ ఇండియాలో పుట్టుండాలి అండ్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అని ఇండియాలో ఉండాలి. లేదు అనుకుంటే మైగ్రేటెడ్ టు ఇండియా బిఫోర్, అంటే ఇప్పుడు పాకిస్తాన్కి కొంతమంది వెళ్ళి ఉంటారు కదా. సో లైక్ అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో సో పాకిస్తాన్కి వెళ్ళి ఉన్న వాళ్ళు మైగ్రేటెడ్ టు ఇండియా మళ్ళీ ఇండియాకి వస్తే వాళ్ళు ఎప్పటి వరకు వచ్చి ఉండాలి 1948 ముందే వచ్చి ఉండాలి. సో 1907 1948కి ముందే వాళ్ళు ఇండియాకి వచ్చి ఉండాలి. లేదా అలా కాదు మేము వెళ్ళిపోయాము మళ్ళీ వస్తాము అనుకున్న వాళ్ళైతే మైగ్రేటెడ్ ఆఫ్టర్ 1907 1948. ఇక్కడ వీళ్ళు ఎవరైతే మైగ్రేట్ అవుతారో వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళు 1948 తర్వాత వాళ్ళు వెళ్ళారు మళ్ళీ ఇండియాకి రావాలనుకున్నారు. సో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. మేము ఇండియన్ సిటిజన్గా అవ్వాలనుకుంటున్నామని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే 6 months అది వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. 6 months షుడ్ దేర్ ఇన్ ఇండియా. వాళ్ళు పెట్టుకున్న తర్వాత 6 నెలలు వాళ్ళు ఇండియాలో ఉండాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత నుండి 6 నెలలు ఇండియాలోనే ఉంటే వాళ్ళని అప్పుడు ఆ అప్లికేషన్ ద్వారా 6 నెలలు ఉంటే వాళ్ళని ఇండియన్ సిటిజన్ అని చెప్తారనమాట. సో ఇదే ఫస్ట్ ఏంటిది వాళ్ళకి డొమిసైల్ ఇండియన్ సిటిజన్షిప్ ఎలా ఇస్తారు అని అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయినా ఇండియాలో బోర్న్ అయి ఉండాలి అండ్ వాళ్ళు 5 years 1950కి ముందు 5 years ఇండియాలో ఉండాలి. అండ్ ఆర్టికల్ 6లో ఏంటంటే ఒకవేళ 1948 తర్వాత వాళ్ళు ఎల్లుంటే వాళ్ళు ఒకవేళ మళ్ళీ వచ్చి మాకు కావాలి అనుకుంటే వాళ్ళు 1948కి ఆ మైగ్రేషన్ అయిన తర్వాత నుంచి 6 months ఇక్కడికి వచ్చి ఉండాలి అప్లికేషన్ పెట్టుకొని. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆర్టికల్ 7 ఇక్కడ కూడా సేమ్ అలానే, కాకపోతే ఏంటంటే మైగ్రేటెడ్ టు పాక్ ఆఫ్టర్, అంటే మనకు 1947కి దాని తర్వాత వాళ్ళ పాకిస్తాన్కి వెళ్ళినట్టయితే వాళ్ళు బట్ రిటర్న్ అండర్ పర్మిట్ ఫర్ రీసెటిల్మెంట్ ఆర్ పర్మనెంట్ రిటర్న్, అంటే ఇక్కడే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వస్తే అక్కడే ఉండొచ్చు, లేదా ఇక్కడే ఉండాలని వాళ్ళు మైగ్రేషన్ పాకిస్తాన్కి తీసుకుంటే సో అక్కడే ఉండొచ్చు అనమాట. బట్ రిటర్న్ అండర్ పర్మిట్, ఒకళ్ళు ఇక్కడే ఉండాలి అని వస్తే వాళ్ళకు పర్మిట్ ఉండాలి, రీసెటిల్మెంట్ చేసుకోవాలన్నమాట. లైక్ ఏదైనా ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పర్మిట్ తీసుకొని వాళ్ళు ఇక్కడ ఉండడానికి తీసుకోవాలన్నమాట పర్మిట్. సో ఆర్టికల్ 8 వచ్చేసి ఇదేంటంటే ఇక్కడ ఈ డేట్ వరకు ఒకవేళ వెళ్ళి వస్తే 6 months తీసుకోవాలి. ఇక్కడ ఆర్టికల్ 7లో ఏంటంటే ఈ డేట్ వరకు 1947 1st 08 1947 వరకు ఒకవేళ మైగ్రేట్ అయ్యి ఉంటే అండర్ ఏ పర్మిట్తోని వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. అండ్ ఆర్టికల్ 8లో కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. వాళ్ళు ఇండియాలో పుట్టుండాలి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అని ఇండియాలో పుట్టుండాలి. లేదు అనుకుంటే ఇండియా బయటికి వెళ్ళి ఉంటే ఒకవేళ అంటే ఇండియా బయటికి, ఇక్కడ ఇది ఏంటంటే పాకిస్తాన్ బయటికి వెళ్తే ఏదైనా పర్మిట్ తీసుకొని రావాలి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ ఇండియా అంటే లైక్ ఏదైనా అమెరికానో ఆస్ట్రేలియానో ఇంకేదైనా ప్లేసెస్ లైక్ అబ్రాడ్ ఇంకా వేరే అదర్ దెన్ ద పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళుంటే అక్కడ డిప్లొమాట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని మాది ఇండియన్ సిటిజన్ అక్కడ నాకు కావాలి అని చెప్పి ఆ డిప్లొమాట్స్ దగ్గర, అంటే ఇండియన్ డిప్లొమాట్స్ ఉంటారు కదా అక్కడ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని రావాలన్నమాట పర్మిట్ మనం. ఇదేంటంటే నార్మల్గా ఇండియాకి వచ్చి పర్మిట్ తీసుకోవడం ఉంటుంది. ఇదేంటంటే అక్కడ డిప్లొమాట్స్ మన ఇండియన్ డిప్లొమాట్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొని రావాలన్నమాట. సో ఆర్టికల్ 9 ఏం చెప్తుందంటే
డ్యూయల్ సిటిజన్ కాదు, మనకి ఇండియా డ్యూయల్ సిటిజన్షిప్ అంటే కాదు, ఇది ఈజీగా పెట్టేసుకోవచ్చు. డ్యూయల్ సిటిజన్షిప్ కాదు. సో ఇది ఎక్కడ చెప్తున్నారంటే ఆర్టికల్ 9లో చెప్తున్నారు. ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు సపోజ్, మాకు అక్కడిది కావాలి సిటిజన్షిప్, అండ్ మేము ఇండియాలో పుట్టాం కదా మాకు ఇక్కడిది కూడా కావాలి అనుకుంటే మీకు 2 సిటిజన్షిప్స్ రావు. మీరు ఈధర్ ఇక్కడిదన్నా తీసుకోవాలి లేదా అక్కడిదన్నా తీసుకోవాలి. ఒకళ్ళు ఇక్కడిది తీసుకున్న తర్వాత మాకు అక్కడిది కూడా ఉంటుంది అని అంటే ఇది రద్దయిపోతుంది. లేదు ఇది కాదు మాకు అది ఉండాలి నార్మల్గా అంటే ఓకే, అట్లా ఏం కాదు. కాకపోతే 2 కావాలి అని చెప్తే మాత్రం డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇండియా ఎప్పుడు కూడా తీసుకోరాదు. సో డ్యూయల్ సిటిజన్షిప్ అనేది లేదు. ఆర్టికల్ 10 ఏం చెప్తుందంటే డీమ్ టు బే సిటిజన్ కంటిన్యూ టు బే సిటిజన్. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇండియన్ సిటిజన్షిప్ అయ్యారు అనుకోండి, సో అంతే, ఇంకా మీరు ఇండియన్ సిటిజన్గానే అదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. అన్లెస్ బై లా, అంటే అన్లెస్ బై లా మీరు ఒకవేళ లాకి ఏదైనా తప్పుగా వ్యవహరించి మీరు ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోయారు అంటే మిమ్మల్ని ఇంకా ఈ దేశం బహిష్కరించింది అంటే తప్ప అప్పటి వరకు మీరు ఇండియాలోనే ఇండియన్ సిటిజన్గా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో ఆర్టికల్ 11 ఏం చెప్తుంది మనకు అంటే పవర్ టు డిటర్మిన్ అక్విజిషన్ టర్మినేషన్ ఆఫ్ ఎ సిటిజన్ అనమాట. సో ఏంటంటే పార్లమెంట్కి పవర్ ఉంటుంది మిమ్మల్ని అక్విజిషన్ చేయడానికైనా టర్మినేషన్ చేయడానికి. ఒక సిటిజన్గా ఈ పార్లమెంట్కి పవర్ ఉందని చెప్పడమే ఆర్టికల్ 11 అనమాట. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ మనకు యాక్ట్ చాలాసార్లు వచ్చిందనమాట. అంటే దాన్ని రిపీల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో 1955లో ఒకసారి, 1957లో, 1985, 86, 92, 93, 2003, 2004, 5 అండ్ 2015 ఇలా రిపీల్ అవుతూనే ఉంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది. సో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఎన్నిసార్లు రిపీల్ అయింది, ఏ ఇయర్లో రిపీల్ అయిందని అడిగితే ఈ ఇయర్స్ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి హౌ సిటిజన్షిప్ ఈస్ గివెన్, అంటే మీరు ఇండియన్ సిటిజన్షిప్పే కావాలని అనుకున్నప్పుడు మీకు ఇచ్చారనుకోండి, అది ఎలా ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఫస్ట్ పాయింట్ ఇండియాలో మనం పుట్టాలి. సో లేదు అనుకుంటే ఆఫ్టర్ 1950 తర్వాత మనకు బిఫోర్ 1987 ఈ మధ్యలో ఈ 2 ఇయర్స్కి మధ్యలో మనం ఇక్కడే ఉండుంటే మనకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, లైక్ కొన్ని ఇయర్స్కి మనం మైగ్రేట్ అయిపోయి మైగ్రేషన్ ఇక్కడ తీసుకొని వస్తే సేమ్ అదే ఉంటాయి ఇక్కడ పాయింట్స్ కూడా మోస్ట్లీ. అండ్ మనకు బ్లడ్ ప్రకారంగా అంటే మన పేరెంట్స్ మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగితే అలా ఎలా అంటే ఇక్కడ కొన్ని డేట్స్ ఉంటాయి. ఆఫ్టర్ 26 జనవరి 1956 బిఫోర్ 10th December 1992 ఫాదర్ మస్ట్ బి సిటిజన్. అప్పుడు మీరు ఎప్పుడైతే పుడుతున్నారో అప్పుడు మీ నాన్నగారు కంపల్సరీగా 1992కి ముందే మీ నాన్నగారు కంపల్సరీ ఇండియాలో సిటిజన్గా ఉండాలి. అప్పుడు మీది బ్లడ్ ప్రకారంగా మీరు ఇండియన్ సిటిజన్ అని చెప్తారు. దాని తర్వాత డిసెంబర్ 1992 లోపలనే ఎవరైనా మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ ఎవరైనా కూడా అంటే పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. దాని తర్వాత 2004కి ముందు 2004 తర్వాత నుంచి అయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. మీరు ఒకవేళ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారు అని అనుకుంటే 2004 తర్వాత మీరు అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారు అనుకుంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి అనమాట. అది వచ్చేసి మనకు 1 year వితిన్ 1 yearలో రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పార్ట్ 3. ఇందులో ఆర్టికల్ 12 ఉంటుంది. ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే స్టేట్ డిఫైన్ చేస్తుంది అనమాట. స్టేట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన రాష్ట్రంలా కాదు. స్టేట్ అంటే మొత్తం ఇండియాని మొత్తం కలుపుకొని మన స్టేట్ అంటాం. లైక్ స్టేట్ అంటే ఏమొస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది, పార్లమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ వస్తుంది, లెజిస్లేషన్ ఆఫ్ ద స్టేట్ వస్తుంది, లోకల్ అథారిటీ విచ్ ఇస్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నిటిని కూడా మనం స్టేట్ అని చెప్తాం. సో ఇప్పటి నుంచి మనం ఏదైనా స్టేట్ అని చెప్తుంటే మన క్లాసెస్లో, సో స్టేట్ అంటే ఓన్లీ ఒక రాష్ట్రం మాత్రమే కాదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, పార్లమెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కూడా అవ్వచ్చు, అండ్ లోకల్ అథారిటీ కూడా అవ్వచ్చు. సో ఇదనమాట ఆర్టికల్ 12లో స్టేట్ని డిఫైన్ చేయడమే ఆర్టికల్ 12. ఇది పార్ట్ 3 కిందికి వస్తుంది. ఈ పార్ట్ 3లో మనకు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకు ఉంటుంది అనమాట.